Good evening, students. Today we are going to discuss one of the topics from the regression equations, that is assumed mean method. It's assumed mean method. So, in this assumed mean method, we have to calculate regression lines, that is x and y and x, by using some different formulas. So, for introducing this assumed mean, the main importance of the introducing of this point, this assumed mean, is for eliminating the problems which are in the actual mean. ఒకవేళ మనం యాక్చువల్ మీన్ తీసుకుంటే అక్కడ వచ్చేటటువంటి వాల్యూస్ అంటే సిరీస్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని యాక్చువల్ మీన్గా తీసుకుంటే మనకు డిఫరెంట్గా వాల్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 120, 1, 2, 3, 4 సంథింగ్ అట్లా కాకుండా 115/4, that is అంటే ఈ యొక్క మీన్, అంటే ఈ యొక్క సిరీస్ యొక్క మీన్ ఎంత అంటే మనకు 28.75 వచ్చింది. ఈ 28.75 ఇస్ ద మీన్ ఆఫ్ దిస్ సిరీస్. అంటే యాక్చువల్ మీన్ తీసుకున్నాము. మీ యాక్చువల్ మీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఫ్లోటింగ్ వాల్యూస్ ఆర్ ద ఫ్రాక్షన్ వాల్యూస్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్షన్ వాల్యూస్ని మనం ఎలిమినేట్ చేసి సింపుల్గా రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మనం ఈ అజ్యూమ్డ్ మీన్ని యూజ్ చేసుకోవాలి, రైట్? ఇట్ హ్యాస్ సమ్ అజ్యూమ్డ్ మీన్ కూడా కొద్ది ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మనం రిగ్రెషన్ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఫార్ములా. ఇక్కడ అజంబ్లీలో మనకి రిగ్రెషన్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తుంటేనే మనం టూ ఈక్వేషన్స్ లైన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై తీసుకుంటే, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై తీసుకుంటే హియర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్ వస్తుంది. ఇంతకుముందు చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమొస్తుందంటే మనకు r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ y వచ్చేది ఇంతకుముందు తీసుకున్నటువంటి ప్రాబ్లమ్స్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమొస్తుందంటే bxy అనేది వస్తుంది. ఇక్కడ ఈ r అంటే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ స్టాండర్డ్ డివియేషన్ x స్టాండర్డ్ డివియేషన్ y అనేది క్వశ్చన్లో ఇస్తున్నారు. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో డైరెక్ట్ ఈ కోరిలేషన్ ఇవ్వడం అనేది లేదు. ఆ కోరిలేషన్ ఇవ్వకపోతే మనం ఏంటంటే bxy క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని byx కూడా క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది. హియర్ bxy is equal to n into summation of dx dy minus summation of dx into summation of dy divided by here we are calculating x and y, so summation of n into summation of dy square minus summation of dy whole square. ఎప్పుడైతే రిగ్రెషన్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై క్యాలిక్యులేట్ చేస్తుంటామో దానికి ఫార్ములా ఇది ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఫార్ములా ఇది. దెన్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. అలాగే సెకండ్ వన్ మనకి ఏంటంటే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x. ఈ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x అన్నప్పుడు y మైనస్ y బార్ ఇస్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్ వస్తుంది. byx ఇంటూ x మైనస్ x బార్. ఇక్కడ byx మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి byx is equal to n into the numerator of both the equations are same. N into summation of dx dy minus summation of dx into summation of dy, but the denominator is different. That is here
we are calculating y on x. So n into summation of dx square minus summation of dx whole square. This is the formula for calculating of regression equations of x and y and regression equation of y and x, right? So go to the problem, one of the problems in the Kalyani. Assumed mean. Obtain the regression equations for the following series అని చెప్పేసిండు. ఇక్కడ x ఇచ్చిండు, y ఇచ్చిండు. 50, 27, 27, 30, 34, 38 and 46. And y is 120, 140, 150, 170, 180, 200 and 250. Right? This is the question. This is the question. He is asking obtain regression equations for the following data. To calculate regression equations by using this data. And in this question the question is relating to calculate regression equations by assumed mean from the following data. This is the data. These two are the variables, x and y variables. X series values are there and y series values are there. Here we have to calculate this problem. We have to solve this problem by using the formulas which are in the assumed mean, right? So formula చెప్పుకున్నాం dx dy సంథింగ్, రైట్? ఇక్కడ ఈ dx అనేది ఎలా వస్తుంది? dx సమ్మేషన్ ఆఫ్ dx ఇంటూ dy ఇలా చెప్పుకున్నాం కదా. ఇక్కడ మరి dx ఎట్లా వస్తుందంటే x మైనస్ a, అంటే x ఉన్నటువంటి x సిరీస్ ఏదైతే ఉందో ఆ x సిరీస్ నుండి ఇక్కడ a అంటే అజ్యూమ్డ్ మీన్, ఏవైనా నువ్వు అజ్యూమ్ చేసినటువంటి ఒక వాల్యూని తీసేయాలి. అంటే x మైనస్ నువ్వు అజ్యూమ్డ్ వాల్యూ తీసేస్తే అప్పుడు మన ఇక్కడ dx అనేది వస్తుంది, రైట్? ఇక్కడ మనం ఫస్ట్ x dx క్యాలిక్యులేట్ చేద్దాం. dx is equal to x minus a అంటే అజ్యూమ్డ్ మీన్. ఇక్కడ ఎందుకు అజ్యూమ్డ్ మీన్ చెప్తున్నామంటే అజ్యూమ్డ్ మీన్ అనేది స్టూడెంట్కు ఒక ఫ్రీడమ్ ఇవ్వడం. అంటే స్టూడెంట్ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద వాల్యూస్ అమంగ్ ద సిరీస్. ఇంత సిరీస్లో ఉన్నటువంటి ఏదైనా ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా తనకు కావాల్సినటువంటి ఏదైనా ఒక వాల్యూని అజ్యూమ్ చేసి ఇక్కడ నుండి డిడక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద lecturers are saying they are going to take a mid value of the series. అంటే ఈ సిరీస్లో ఉన్నటువంటి ఒక మిడ్ వాల్యూ తీసుకోవడానికి చాలా మంది ప్రయారిటీ ఇస్తుంటారు, ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. బట్ ఆ ఓన్లీ మిడ్ వాల్యూ తీసుకోవడం అనేది మాత్రమే, దట్ ఈస్ నాట్ అ కంపల్సరీ. యూ కెన్ అజ్యూమ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ అ ఫ్రీడమ్, యూ కెన్ అజ్యూమ్ ఎనీ వాల్యూ ఆఫ్ ద సిరీస్. సో ఇయర్ ఫర్ ద సింపుల్ క్యాలిక్యులేషన్ మనకి నెగిటివ్ వాల్యూస్ రాకుండా అన్ని పాజిటివ్ వాల్యూస్ రావాలని అనుకుంటే దెన్ వీ కెన్ అజ్యూమ్ ఎనీ వన్ ఆఫ్ ద minimum value, the least value in the series. So here we are assuming 15. Assumed value in the series x series is 15. మనం ఇక్కడ 15 ని assumed mean గా తీసుకుంటున్నాం మనం, రైట్? x is 15 minus 15 0, 27 minus 15 12, 27 minus 15 12, 30 minus 15 15, 34 minus 15 19, 38 minus 15 19, 46 minus 15 38 minus 15 23, and 46 minus 15, that is 31. 46 minus 15 31. 7 dx covered దీనికి
dx square calculate చేయాలి. dx square calculate చేయాలా? 0 is 0, 144, 255, 93, 61, and 23, 529, and 31 is 961, right? Then dy is y minus assumed mean. This is the y series. We can assume any of the values among the series. That is 120 is the least value. We can assume the 120. A is 120, and 120 minus 120 is 0. 140 minus 120, 20, 30, 50, 60, 80, 130. Then ty square, the square of all these values, right? Gonna 0 is 0, 20, 400, 900, 2500, 3600, 6400, 13 is 16900, right? This is the dx square, and you have to multiply dx into dy. That is dx dy. Here dx is 0, dy is 0, 0, 12 into 20, 240, and 12 into 30, 360, 15 into 5, already I have calculated all these values. Then dx dy, then we have to just write here the dx is 1230, then 15 into 5, 750, then 19 into 60, 1140, then 23 into 80, 1840, 31 into 130, that is 4030, 4030. We have to sum up all these values, right? Here the summation of x is 217. ఈ ప్రాసెస్ అంతా లేట్ అవుతున్న ఉద్దేశంతో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టిన. The summation of x is 217, and summation of y is 1210, and summation of dx is 112, and the summation of dx square 2364, and the summation of dy is 370, and the summation of dy square is 30,700, summation of dx dy 8360. Right, these are all the values. The dx summation of x is 217, summation of y is 1210, summation of dx square, dy square, summation of dx into dy. So here ఈ వాల్యూస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు ఫార్ములాలో వస్తుంది, రైట్? ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పిండు? టు క్యాలిక్యులేట్ టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అని చెప్పిండు. కాబట్టి ద ఫస్ట్ వన్ ఈజ్ regression equation of x on y. Regression equation of x on y. Right? The regression equation of x on y ante daniki formula x minus x bar is equal to bxy y minus y bar. And the a oka value manaku table lo ledhu.
ఎక్స్ లేదు, ఎక్స్ బార్ లేదు, విఎక్స్వై లేదు, వై లేదు, వై మైనస్ వై బార్ కూడా లేదు, రైట్. అన్ని వాల్యూస్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఎక్స్ బార్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఇందులో మనం చేసినాం ఎక్స్ సిరీస్లో అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ యొక్క టోటల్ సమ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎంత వచ్చిందంటే 217 వచ్చింది. సమ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎంత వచ్చిందంటే 217 వచ్చింది. మరి మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు అక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ వేరియబుల్స్ అంత ఉన్నటువంటి వాల్యూస్ 1 2 3 4 5 6 7 టోటల్ మనకు 7 ఉన్నాయి. సో 217 డివైడెడ్ బై 7, 217 డివైడెడ్ బై 7, దట్ ఈస్ 31. ఎక్స్ బార్ ఇస్ 31. మరి వై బార్ కూడా కావాలిగా. వై బార్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ వై డివైడెడ్ బై ఎన్. మరి సమ్మేషన్ ఆఫ్ వై, సమ్ ఆఫ్ ద వై ఎంత వచ్చింది మొత్తం అంటే మనకు 12 10 ఉన్నాయి. 12 10 ఉంది డివైడెడ్ బై 7. 12 10 డివైడెడ్ బై 7, దట్ ఈస్ 172.857. 172.857. హియర్ x bar is 31 and y bar is 172.857. మనకు bxy క్యాలిక్యులేట్ చేయాలి. మీన్స్ ఇక్కడ కోఎఫిషియెంట్స్ calculation of coefficient of x, calculation of coefficient of x. ఇక్కడ ఈ bxy క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పింది. ఏమిటంటే n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ dx dy, n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ dx dy మైనస్ summation of dx into summation of dy divided by n into ఇక్కడ ఏ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం, క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x and y. కాబట్టి n into summation of dy square minus summation of dy whole square. ఇది చేస్తే మనకి ఏం వస్తుందంటే bxy వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. మనకి bxy వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ వచ్చింది, ఎక్స్ బార్ వచ్చింది, వై బార్ వచ్చింది, మనకి bxy తీసుకోవాలి, రైట్. bx మనకి ఇక్కడ మరి వాల్యూస్ రావాలంటే ఏం చేయాలంటే ఇంతకుముందు టేబుల్లోకి వెళ్ళాలి. ఆ టేబుల్లోకి వెళ్తే మనకి ఇక్కడ n ఏంటో తెలిసిపోతుంది. n ఎంత ఉంది మనకంటే 7 ఉంది, n 7 ఉంది. మరి సమ్మేషన్ ఆఫ్ dx dy, ద లాస్ట్ కాలం dx dy మనకి ఎంత వచ్చిందంటే 8360 వచ్చింది, 8360. దెన్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ dx, మనం dx క్యాలిక్యులేట్ చేసినాం కదా, అది సమ్మేషన్ ఆఫ్ dx మనకి ఎంత వచ్చిందంటే 112 వచ్చింది, 112 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ dy, సమ్మేషన్ ఆఫ్ dy ఎంత వచ్చిందంటే మనకు 370 వచ్చింది, రైట్. 370 వచ్చింది సమ్మేషన్ ఆఫ్ dx, సమ్మేషన్ ఆఫ్ dy. ఇక్కడ dx ఎక్కడ వచ్చిందంటే x మైనస్ అజ్యూమ్డ్ మీన్ చేసిన తర్వాత చేసినాం కదా, అది dx కాలం. y మైనస్ అజ్యూమ్డ్ మీన్ చేసినాం కదా, అది dy కాలం, రైట్. అది డివైడెడ్ బై n ఇంటూ n is 7, n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ dy స్క్వేర్. dy ఉంది కదా, దీన్ని dyకి మనం dy స్క్వేర్ చేసినాం. ఆ dy స్క్వేర్ మనకి ఎంత వచ్చిందంటే 30,700 వచ్చింది, 30,700 వచ్చింది. మైనస్ సమ్మేషన్ ఆఫ్ dy హోల్ స్క్వేర్, సమ్మేషన్ ఆఫ్ dy హోల్ స్క్వేర్, దట్ ఈస్ 370 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 370 హోల్ స్క్వేర్, రైట్. ఇక్కడ వెళ్తే 7 into 8360, 7 into 8360, that is 58,520, 58,520 minus 58,520 minus 112 into 37, that is 41,440, 41,440 divided by 7 into 30,700, 7 into 30,700, 214,900, 214,900 minus 370 whole square, 370 square, that is 136,900, 136,900
then is equal to 58,520 minus 41,440. It is 17,080 divided by 214,900 minus 136,900. That is 78,000 is equal to 17080 divided by 78,000 that is 0.2189 that is BYX is 0.2189. BYX is 0.2189. Then X bar is equal to 31. Then Y bar is equal to 172.857. Right? So the values ni మొత్తం మనం ఇక్కడ ఫార్ములాలో ఇన్సర్ట్ చేద్దాం. Here X minus X bar. What is X bar? 31. X bar is X minus 31 is equal to BYX 0.2189 into Y minus, what is Y bar? 172.857. 172.857. Here X minus 31 is equal to into 0.2189 into Y, that is 0.2189 Y minus 0.2189 into 172.857, that is 37.85. So here X is equal to 0.2189Y minus 37.85 plus 31. Then X is equal to 0.2189Y minus 89Y minus 37.85 plus 31. So here the minus value is more than the plus value. And plus value కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏ వాల్యూ వస్తుంది ఇక్కడ అంటే మైనస్ వాల్యూ వస్తుంది. 37.85 తర్వాత 31 యొక్క డిఫరెన్స్ మనకు ఎంత ఉంటుంది అంటే 6.85. This is the regression equation of x on y. Regression equation of x on y 0.2189 minus 61 point, not 61 minus 6.851, right? Minus 6.851, right? Okay. This is the solution. This is the first regression, one of the regression x and y, right? ఇంకా మనకి ఇంకా 50% ఉంది, అది y and x కూడా ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? y and x కూడా ఇంకా సేమ్ ఇట్లనే క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? ఇది నోట్ చేసుకోండి, దాని చేద్దాం. రైట్, regression equation x and y అయిపోయిందిగా. నెక్స్ట్ ఇప్పుడు regression equation of y and x. Y minus y bar is equal to byx into x minus x bar. మనం y bar క్యాలిక్యులేట్ చేయాలి, x bar క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ y ని మనం క్యాలిక్యులేట్ చేసినాం 172.857. అలాగే x మీన్ x bar కూడా క్యాలిక్యులేట్ చేసినాం, మీన్ ఆఫ్ x దట్ ఈస్ 31, రైట్? సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే byx, calculation of coefficient, that is dyx. చెప్పినాం డినామినేటర్ మాత్రమే చేంజ్ అవుతుంది, న్యూమరేటర్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఒక టూ ఈక్వేషన్స్, రైట్? ఇక్కడ n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ dx dy మైనస్ సమ్మేషన్ ఆఫ్ dx ఇంటూ సమ్మేషన్ ఆఫ్ dy డివైడెడ్ బై ఏం చేస్తున్నాం ఇక్కడ y on x కాబట్టి n ఇంటూ
summation of dx square minus summation of dx whole square, summation of dx whole square. Then n ఎంత మనకు n 7 ఉంది. summation of dx dy ఎంత ఉంది మనకు? summation of dx dy 8360 ఉంది. 8360 మైనస్ summation of dx ఎంత ఉంది మనకు? 112 into summation of dy. summation of dy ఎంత ఉంది మనకు? 370 divided by n into summation of dx square. n is 7. Then summation of dx square. dx square is 2364. 2364 minus summation of dx square. dx whole square. So here summation of dx is 112 whole square. So 7 into 8360. 7 into 8360. That is 58 520. 58 520 minus 112 into 370. 41 440. 41 440 divided by 7 into 2364. 16 548 minus 112 square. 112 square is 12 544. 12 544. 12 544. Right? 12 544. Then the 58 520 minus 41 440 is 17,080. 17,080 divided by 60 548 minus 12 544. 12 544, that is 4004. 4004, right? 17,080 divided by 4004, that is 4.2657. 4.2657. 4.2657 ఇదేంటి అంటే dy x 4.2657, right? dy x is equal to 4.2657. 4.2657, right? Then come to the formula. ఈ వాల్యూస్ అన్నిటిని మళ్ళీ అందులో ఇన్సర్ట్ చేస్తే వచ్చేస్తుంది మనం, right? y minus y bar, the y bar is 172.857 is equal to byx 4.2657 into x minus x bar is 31. X bar is 31. Then y minus 172.857 is equal to 4.2657 into y, that is 4.2657 x into x, then minus 4.2657 into 31, that is 132.2377. 132.2377. Then y is equal to 4.2657x minus 132.2377 minus the over plus 172.857. Then y is equal to 4.2657x minus 132 plus 172 plus 172. ఆ డిఫరెన్స్ ఎంత ఉంది మనకంటే 40.619. ఇక్కడ ఏ వాల్యూ ఉంది? మైనస్ 132 ఉంది, ప్లస్ 172 ఉంది. అంటే ఏమవుతుంది మనకు? ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 40.6192. 40.6192. This is the regression equation of y and x. 40.62, right? Okay. సో ఈ అసెంబ్లీ మీన్లో మనం ఒకటి ఎక్స్ అండ్ వై చేస్తుంటాం, వై అండ్ ఎక్స్ చేస్తాం. వాటి యొక్క ఫార్ములాస్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్ వై బార్ క్యాలిక్యులేట్ చేయాలా, ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలా, బిఎక్స్వై చేయాలా, బివైఎక్స్ చేయాలి. సో ఇట్ ఈస్ అ వెరీ లెంతీ ప్రాబ్లమ్. సో బీ కేర్ఫుల్ while practicing this type of questions, right? Thank you.